కోత ఇది కళ్ళ ముందే పురిటి పాప ప్రాణాలు గాల్లో దీపంలా మారుతుంటే గుండెల విసేలా ఏడవడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయత వారిది. నెలకు కేవలం 30,000 రూపాయల చిన్న జీతంతో బతికే ఆ మధ్యతరగతి కుటుంబంపై విధి ఆడిన వికృత క్రీడ వింటే రాతి గుండె అయినా కరిగి నీరైపోతుంది. ఒక బిడ్డను ఇప్పటికే కాటికి పంపించి పుత్రశోకంతో అల్లాడిపోతున్న ఆ తల్లిదండ్రులపై అదే మహమ్మారి రెండోసారి పంజా విసిరింది. 100 ఏళ్ల ఆయుష్ ఉండాల్సిన ఆ పసిపాప ప్రాణం నిలవాలంటే అక్షరాల 16 కోట్ల రూపాయలు కావాలి. ఆ నిరుపేద కుటుంబానికి అంత డబ్బు ఎక్కడిది? అసలు ఆ తల్లిదండ్రుల ఆర్తనాదం ఏంటి? సమాజాన్ని కదిలిస్తున్న ఆ పసి ప్రాణం కథేంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గం దత్తిరాజేరు మండలం గుచ్చిమి గ్రామానికి చెందిన సొంకల రామనాయుడు రూప దంపతుల కథ వింటే ఎంతటి కఠినాత్మలకైనా గుండె ద్రవించక మారుతో వారి 6 నెలల చిట్టి తల్లి మోహిష ప్రస్తుతం SMA అంటే స్పైనల్ మస్కులర్ ఆట్రోఫీ టైప్ 1 అనే అత్యంత అరుదైన ప్రాణాంతక జన్యుపరమైన వ్యాధితో మరణంతో పోరాడుతోంది. ఈ దంపతులకు విధి ఇచ్చిన మొదటి దెబ్బ ఇది కాదు. గతంలో వీరికి జన్మించిన పసిపాప అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న మగపిల్లాడు సరిగ్గా ఇదే వ్యాధితో ఇదే నరకయాత్ర అనుభవిస్తూ కేవలం 8 నెలలకే కన్నుమూశాడు. ఆ పుత్రశోకం నుంచి కన్నబిడ్డను కోల్పోయిన నరకం నుంచి ఆ దంపతులు ఇంకా తేరుకోనేలేదు. ఇంతలోనే దేవుడు మరోసారి వారిపై కక్ష కట్టాడు. ఇప్పుడు పుట్టిన కూతురు మోహిషకు కూడా అదే మహమ్మారి సోకిందని డాక్టర్లు చెప్పడంతో ఆ తల్లిదండ్రులు జీవోత్సవాలుగా మారారు. నడక మాటలు నేర్వాల్సిన వయసులో కనీసం కాళ్ళు చేతులు కూడా కదపలేక ఆ పసిపాప పడుతున్న నరకయాత్ర చూసి ఆ తల్లి గుండె చెరువవుతోంది. అప్పుడు మా బాబును కాపాడుకోలేకపోయాం. కళ్ళ ముందే ఊపిరాడక చనిపోయాడు. ఇప్పుడు మా కళ్ళ ముందే ఈ చిట్టి తల్లి కూడా మాకు దక్కకుండా పోతుందేమోనని భయమేస్తోంది సార్. ఒక సమాధిని చూసి రోజు ఏడుస్తున్నాం. ఇంకో సమాధిని మోసే శక్తి మాకు లేదు సార్. మా పాపను బతికించండి అంటూ కన్నీళ్లతో దీనంగా వేడుకుంటున్నారు. మన డిప్యూటీ సీఎం అయిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, మన విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ గారికి, మన గజపతి నగరం నియోజకవర్గానికి చెందిన శ్రీ కొండపల్లి శ్రీనివాసరావు గారికి మా కుటుంబం తరపున మన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. మాది ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా దత్తిరాజర్ మండలం గుచ్చిమి గ్రామం. నా పేరు రూప, నా పాప పేరు మోహిష. ఈమె 2025 డిసెంబర్ 11 జన్మించింది. ఈ పాప పుట్టిన తర్వాత బాగానే ఉంది 2 మంత్స్ వరకు. 2 మంత్స్ తర్వాత కాళ్ళు చేతులు ఆడించట్లేదని చెప్పి, మెడలు నిలబడట్లేదని చెప్పి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళాము. మల్లారెడ్డి హాస్పిటల్ హైదరాబాద్. అక్కడి నుంచి నిమ్స్ హాస్పిటల్కి రెఫర్ చేశారు. అక్కడ టెస్టులు చేయించిన తర్వాత టెస్టుల్లో తెలిసింది SMA టైప్ 1 జెనెటిక్ ప్రాబ్లం ఉందని చెప్పి తెలిసింది. దీనికోసము మందులు లేవు మన ఇండియాలో, అవుట్ ఆఫ్ నుంచి తెప్పించాలి. ఇంజెక్షన్ 16 కోర్స్ ఇంజెక్షన్ ఉంది. అది చేస్తేనే పాప ప్రాణాలు బాగుంటాయి, పాప మంచిగా ఉంటది. అది కూడా 2 years లోపల చేయించాలండి. చేయించకపోతే పాప ప్రాణాలకు కూడా ప్రమాదం అని కూడా చెప్పారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తూ నెలకొచ్చే 30,000 రూపాయలతో కుటుంబాన్ని అతి కష్టం మీద నెట్టుకొస్తున్నాడు ఆ తండ్రి రామనాయుడు. కానీ మోహిష ప్రాణాలు నిలవాలి అంటే వేయాల్సిన జోల్మెన్సా అనే ఇంజెక్షన్ వేయాలని వైద్యులు చెబుతున్నారు. అది విదేశాల్లో మాత్రమే దొరికే అత్యంత ఖరీదైన ఇంజెక్షన్. దాని ఖరీదు అక్షరాల 16 కోట్ల రూపాయలు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఆ కుటుంబం కట్టుబట్టలు మినహా ఇల్లు, పుస్తల తాడు సహా సర్వస్వం అమ్మిన ఆ కుటుంబం ఊహించలేనంత భారీ మొత్తం ఇది. పసిపాప పడుతున్న బాధను చూడలేక, అలాగని అంత డబ్బు తెచ్చే స్తోమత లేక ఆ తల్లి తండ్రి పడుతున్న నరకం వర్ణనాతీతం. మాకు ఇప్పుడు ప్రెజెంట్ మాకు పాపకి హెల్త్ బాగోలేదండి. SMA టైప్ 1 అని ఒక డిసీజ్ వచ్చిందండి. అది సేమ్ ఇప్పుడు ఏదైతే పునర్వక పాపకు వచ్చిందో లాస్ట్ టైము, సేమ్ అదే ప్రాబ్లం అండి. దీనికి 16 కోట్ల ఇంజక్షన్ కావాలంటున్నారు. హాస్పిటల్ మేము ట్రీట్మెంట్ తీసుకుంటే దీంట్లో రిపోర్ట్లో వచ్చిందండి. నిమ్స్ హాస్పిటల్లో జెనెటిక్ టెస్ట్ చేస్తే ఆ రిపోర్ట్లో SMA టైప్ 1 అని వచ్చింది. సో మేము ఇప్పుడు ప్రెజెంట్ అక్కడి నుంచి ఊరు వచ్చామండి. ఈ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది, గవర్నమెంట్ త్రూ వెళ్తే మీకు పని అవుతుందని చెప్పారు పెద్దలు. ఆ పెద్దల త్రూ వచ్చి మేము వేడుకుంటున్నామండి. ప్రజలు గవర్నమెంట్ ముందుకు వచ్చి మాకు అంతా నా కూతురికి ఆ ఇంజక్షన్ ఇప్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ
నా బిడ్డ ఊపిరి పీల్చుకోవటానికి పడుతున్న కష్టం చూస్తుంటే నా గుండె ఆగిపోతున్నంత పనవుతోంది. నెలకు 30,000 సంపాదించే నేను 16 కోట్లు ఎక్కడి నుంచి తేవాలి? జీవితాంతం మాత్రమే కాదు, 7 తరాలు కష్టపడినా మా కుటుంబం ఊహించలేనంత భారీ మొత్తం అది. దాతలు ప్రభుత్వమే నా బిడ్డకు పునర్జన్మ ప్రసాదించాలి. మీ అందరికీ చేతులు జోడించి మొక్కుతున్నా, నా బిడ్డను కాపాడండి సార్ అంటూ రోధిస్తున్న తీరు చూస్తే గుండె తరుక్కుపోతుంది. సాటి మనిషి ప్రాణాలు పోతుంటే మనం ఏమీ చేయలేమా? కాపాడలేకపోతే ఈ బతుకు, ఆస్తులు, అంతస్తులు, స్థాయి ఏమున్నా ఏ లాభం? ప్రతి ఒక్కరూ గుండె మీద చేయి వేసుకుని ఆలోచించాల్సిన సమయం ఇదే. దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ దంపతులు తమ వేదనను మీడియా ముందు ఉంచుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ల చిత్రపటాలకు దండం పెట్టుకుని కన్నీళ్లతో సాష్టాంగ నమస్కారం చేశారు. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పునర్విక అనే పాపకు ఇదే వ్యాధి వస్తే కూటమి ప్రభుత్వం ఉదారంగా స్పందించి మానవత్వాన్ని చాటుకుని ఆ పాప ప్రాణాలు నిలిపిన ఉదంతాన్ని వారు గుర్తు చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్ద మనసు చేసుకుంటే, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ గారు చొరవ తీసుకుంటే తమ మోహిష కూడా బ్రతుకుతుంది అని ఆశగా ఎదురు చూస్తున్నారు. మానవతావాదులారా, ఒక్కసారి ఆలోచించండి. ఒక బిడ్డను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ నిరుపేద తల్లిదండ్రులకు రెండో బిడ్డను కూడా దూరం చేయకండి. ప్రభుత్వ పెద్దలు చొరవ తీసుకోవటం సరే, దాతలు మనసున ప్రతి ఒక్కరూ తమ వంతు ఎంతో కొంత సహాయాన్ని అందిస్తే ఆ 6 నెలల పాప నవ్వులు ఆ కుటుంబంలో వెలుగులు నింపుతాయి. ₹1 అయినా, ₹100 అయినా మీ సహాయం ఆ పాప ఆయుష్ను పెంచుతోంది. సమాజంలో మానవత్వం ఇంకా చావలేదని నిరూపించాల్సిన సమయం ఇదే. దయచేసి ఈ వార్తను ప్రభుత్వ పెద్దల వరకు చేరేలా షేర్ చేయండి. ఆ పసి ప్రాణాన్ని కాపాడుకుందాం. బాధిత కుటుంబ సంప్రదింపు వివరాలు: తండ్రి పేరు సొంకల రామనాయుడు, ఫోన్పే, గూగుల్ పే నంబర్ 7609506665, బ్యాంక్ అకౌంట్ నంబర్ 50100552711442, ఐఎఫ్ఎస్సి కోడ్ HDFC 0000696, బ్యాంక్ పేరు HDFC బ్యాంక్,